నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఢిల్లీ ధర్నాలో వైఎస్ జగన్. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కార్మికుల యూనియన్ ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్న. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. నిరుద్యోగుల సమస్య పైన వాయిదా తీర్మానం అనుమతించని స్పీకర్. అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళన. మెరిసిన దీప్తి షఫాలి. సెమీఫైనల్లో భారత్. నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు. ప్రస్తుతం 121 పాయింట్ల నష్టంతో 80,307 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్. ప్రజలు శిక్షించిన బీఆర్ఎస్ నేతలు మారడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించుగాక అని మాత్రమే ప్రార్థించగలమన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, ఇందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని, అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు. తండాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లకు తాగునీరు తవ్వలేదని ఆరోపించారు. తండాలకు 100% రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. తండాలు గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు. ప్రజలు శిక్షించిన బీఆర్ఎస్ నేతలు మారలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది.
ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడులు భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్న ఫోటోలతో కూడిన హోర్డింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్నా, చంపుతున్నా, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. This country, in the capital of our country, we stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases where you have a situation of assaults taking place. ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం. ఆ హామీకి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విధి విధానాలకు అధ్యయనం చేయడానికి కొంత సమయం కావాలని మేము కోరడం జరిగింది. త్వరలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తాం. ఇది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 45,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే
ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. నిరుద్యోగుల సమస్యపైన వాయిదా తీర్మానం అనుమతించినందుకు అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో పాటు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు. వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఏపీ ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా చేస్తున్నారు. ఆయనకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. సభలో ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ విషయమై ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శాసనసభలో అధికార బలాన్ని చూపించి తమ గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మీరు గెలుచుకోలేరన్నారు. ఎప్పటి నుండి ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారు అంటే సమాధానం చెప్పకుండా దాటేశారని విమర్శించారు. ఈ రోజు సభలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. మేము సూటి ప్రశ్నలు వేసిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు. శాసనసభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు. ఇవాళ అర్థమైంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు. మేమేమడిగాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదించిండ్రు, గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది. ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు. 8 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, 8 నెలలైనా గుర్తించలేదు. ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు. చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్కు 300 కోట్లు, అది డమ్మీ చెక్ అయింది. ఆ డబ్బులు పాస్ కాలేదు. దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఏప్రిల్ మే 2 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడ్డ ప్రాంతాలతో ఏర్పాటు చేయబడి అన్ని రంగాలలో ఇప్పటికే వెనుకబడిన ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేసి కేంద్ర బడ్జెట్లో ప్రకటింపజేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జిల్లా ప్రజల తరపున ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బడ్జెట్ అలొకేషన్ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది వైజాగ్ టు చెన్నై కారిడార్ ఉన్నాయి, బెంగళూరు టు కొత్త కృష్ణపట్నం టు బెంగళూరు ఉన్నాయి. అన్ని కారిడార్స్ అన్నీ కూడా ఉన్న పెండింగ్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని వారు ఇవ్వటం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయము. ప్రధానమైనది ఏంటంటే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో జరుగుతూనే ఉంటాయి. అది అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు మరలా ఇంకొక 3 జిల్లాలను కూడా కలుపుకొని
అందులో మాకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను కూడా చేసినందుకు కూడా ముఖ్యంగా ఫస్ట్ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అంటే బ్యాక్వర్డ్ రీజియన్ అనేది యాక్చువల్గా రేపు 24వ తారీఖు జూన్ 24వ తారీఖు పార్లమెంట్లో క్వశ్చన్గా మొదటి క్వశ్చన్గా నాది ఉన్నది అది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా. ఎందుకేమిటంటే ప్రకాశం జిల్లాని ఎందుకు మీరు ఆస్పిరేషనల్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాగా కూడా చేయలేదని పదే పదే అడుగుతూ వచ్చాం. ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్లోనే దాన్ని ప్రస్తావన చేయటం అంటే చాలా సంతోషపడుతున్నాను నేను. ప్రకాశం జిల్లాని పూర్తిగా మనం వెనుకబడిన ప్రాంతంగా కూడా డిక్లేర్ చేస్తే ఇంకా చాలా వసతులు కూడా ఏర్పడినదాన్ని కూడా వీలవుతుందని తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది ఎక్సలెంట్ బడ్జెట్. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి బడ్జెట్ ప్రవేశపెట్టారని, కేంద్ర బడ్జెట్ లో విద్యకు 10% నిధులు కేటాయించాలని డిమాండ్ ఉన్న ఈ రోజు ప్రవేశపెట్టిన 32.07 లక్షల కోట్ల బడ్జెట్ లో విద్యకు కేవలం 1,25,638 కోట్ల నిధులు కేటాయించి విద్యను నిర్వీర్యం చేసే విధంగా కేటాయింపులు చేశారని, తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు 6 మంది ఎంపీలు ఉండి ఏం లాభమని, కేంద్రం తెలంగాణకే అన్యాయం చేయడం అంటే రాష్ట్ర బీజేపీ ఎంపీల చేతగానితనమని, వెంటనే వారు ఎంపీ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని మణికంఠరెడ్డి, లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్డీఏ కూటమి రాష్ట్రాల బడ్జెట్ లెక్కనే ఉంది. ఇది పూర్తిగా ఇలా దేశ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా నిరాశపరిచి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప కానీ తెలంగాణ పట్ల ఒక్క కేటాయింపుల పట్ల కూడా ప్రధాని స్పందించకపోవడం, అదేవిధంగా విభజన కేటాయింపులకు సంబంధించి దాన్ని కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు జిల్లాకు నవోదయ పాఠశాల, కేంద్ర విశ్వవిద్యాలయం, IIIT, IIM లాంటి అనేక విద్యా సంస్థలు రావాలని విభజన చట్టం చెప్తా ఉన్నా ఇలా 3వ సారి అధికారంకి వచ్చిన మోడీ ఈసారి బడ్జెట్ కేటాయింపులోనైనా ఈ విభజన హామీ చట్టాలు అమలు చేస్తారని భావిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీ చట్టాలు అమలు కట్టుబడి ఉన్నామంటారు తప్ప కేంద్రం కానీ తెలంగాణ విభజన హామీ చట్టంపై ఊసే లేదు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి 6 బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఎలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి కేటాయింపు జరగలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 10% నిధులు కేటాయించకుండా కేవలం 2%, 3%, 4% నిధులు కేటాయించి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి దేశంలోని విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి అంటే మోడీ 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్న తరుణంలో కూడా పాత పద్ధతిలోనే విద్యారంగానికి నిధులు కేటాయించి భారతదేశంలో ఉన్న విద్యార్థులకు విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి ప్రస్తావన లేదు. అంటే తెలంగాణ రావాల్సిన హక్కుల గురించి, తెలంగాణ రావాల్సినటువంటి విద్యా సంస్థలు ఏదైతే గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా IIIT, మెడికల్ కళాశాల లాంటి విద్యా సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి విభజన హామీ చట్టంలో స్పష్టంగా చెబుతున్నా కూడా 10 సంవత్సరాల తరుణం 10 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు దానిపైన ప్రస్తావన లేదు. కోట్ల మందికి ఆరాధ్య దైవమైన చిలుకూరు బాలాజీ స్వామి పవిత్రతను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు అన్నారు. దేవస్థానం వెళ్లే మార్గం వద్ద మరో వేములవాడ ధర్మపురి క్షేత్రం జోగులాంబ అమ్మవారి లాగా చిలుకూరు దేవస్థానం వద్ద మస్జిద్ కడుతున్నారని, దీనిని కట్టడి చేయడానికి హిందువులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయ పవిత్రతను కాపాడడానికి అందరూ ఏకం కావాలన్నారు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి
ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ, ఏ ప్రయత్నమైనా ప్రారంభించి ఉంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుల్ని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. అధ్యక్ష అంటూ కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు. కోవూరు ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ప్రజలకు గుదిబండలా తయారైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష, సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది. టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రజల భూములను రక్షించేది కాదు, భక్షించేదిగా ఉంది. అధ్యక్ష, దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల పాసు పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలేంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. నల్గొండ పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వాహకుల గరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యత లేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు నల్గొండ 1 టౌన్ పోలీస్ బృందంతో కలిసి కొరాడా చూపించారు. నల్గొండలో గల పలు ఎలక్ట్రికల్ షాపులు ఐపీ ఇన్వెస్టిగేషన్ ముంబై అధికారులు మరియు 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ పోలీస్ బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం బజార్ లో గల హనుమాన్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వాహకులు కొన్ని నెలలుగా గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యత లేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్టు నమ్మదగిన సమాచారం బట్టి సోదాలు నిర్వహించారు. దాదాపు 22 లక్షల నకిలీ నాణ్యత లేని 16 వైర్ల బ్యాగులను స్వాధీనపరుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, భరాసా కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కులు నాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై కేటీఆర్, జై జై కేటీఆర్ అంటూ నాదాలు చేశారు. రాష్ట్రానికి, పార్టీకి ఇలాంటి గొప్ప నాయకుడు సేవలు ఎప్పటికీ అవసరమేనని, కేటీఆర్ వెంటే పార్టీకి అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డేను బీఆర్ఎస్ సభ్యులందరూ ఎంతో ఆనందోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు మేము మహబూబాబాద్ పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, యూత్ మురళి గారు, తెలిసి మిగతా కార్యకర్తలు అందరూ, నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆయుర్వేద్యాలు బాగుండాలి, ఈ రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలము ఏ పార్టీకు లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణగా ఎలక్షన్స్ తర్వాత ఒక్క కార్యకర్త కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా మేము అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ
ఎంత బలంగా ఉందంటే అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మనము బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైనా అవకతవకలు ఉన్నా ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పారు. వాళ్ళ హానీమూన్ అయిపోయింది, ఇక్కడి నుంచి అటాక్ అనేది స్టార్ట్ అవుతుందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ 4 ఏళ్లలో తప్పనిసరిగా మళ్లీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్ లో కానివ్వండి, రాబోయే ఏ విధమైన పోరాటంలో కానీ వెనుకపోవని అందరం సంఘటితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తలైవా కెరీర్ లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీలో విలన్ పాత్ర సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో తలైవర్ ను ఢీకొట్టే పాత్రలో టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు రజనీ ఫ్యాన్స్ తో పాటు ఇటు నాగ్ ఫ్యాన్స్ పండగని చెప్పుకోవాలి. మరోవైపు నాగార్జున ఇంతకు ముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్ కనిపించి అలరించాడు. దీంతో మరోసారి విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహిళల ఆసియా కప్ లో జైత్ర యాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు సెమీస్ లో అడుగు పెట్టింది. వరుసగా 3వ మ్యాచ్ లోనూ విజయం సాధించిన టీమిండియా టైటిల్ కు 2 గల దూరంలో నిలిచింది. మంగళవారం నేపాల్ పై 82 పరుగుల తేడాతో భారత్ జయబేరి మోగించింది. మొదట షఫాలి వర్మ విధ్వంసానికి జడుసుకున్న ప్రత్యర్థిని ఆల్రౌండర్ దీప్తి శర్మ స్పిన్ ఉచ్చులో పడేసింది. దాంతో నేపాల్ నిర్ణీత ఓవర్లలో 96 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసిన టీమిండియా సెమీస్ కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మహిళల ఆసియా కప్ లో అజేయంగా దూసుకెళ్తోంది. తొలి పోరులో పాకిస్తాన్ ను ఆపై యుఏఈని చిత్తు చేసిన భారత జట్టు గలావారం నేపాల్ ను వణికించింది. భారీ ఛేదనలో నేపాల్ కు అరుంధతి రెడ్డి ఆదిలోనే షాక్ ఇచ్చింది. తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ సంజానా కట్కా బౌల్డ్ చేసి నేపాల్ ను ఒత్తిడిలో పడేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సైతం మార్కెట్లు ఫ్లాట్ గా మొదలయ్యాయి. క్రితం సెషన్ తో పోలిస్తే 80,343.38 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా మొదలైంది. అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. ప్రారంభ ట్రేడింగ్ సెషన్ లో ఐటీసీ 2% పెరగ్గా బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2% బలహీనపడ్డాయి. ప్రస్తుత సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టంతో 80,307 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 35.2 పాయింట్లు పతనమై 24,443.2 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో కొనసాగుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, హెచ్యుఎల్, గ్రాసిమ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఢిల్లీ ధర్నాలో వైఎస్ జగన్. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కార్మికుల యూనియన్ ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్న. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. నిరుద్యోగుల సమస్య పైన వాయిదా తీర్మానం అనుమతించని స్పీకర్. అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళన.
నెపాలి, సెమీఫైనల్లో భారత్. నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు. ప్రస్తుతం 121 పాయింట్ల నష్టంతో 80,307 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.